డిస్టెంపర్ వైరస్తో సఫర్ అయ్యే డాగ్ అండి. అది ఎంత షేక్ అయిపోతుందంటే ఒక్క క్షణం కూడా ఆగలేని పరిస్థితి తనది. ఈరోజు తను కనిపించినా కనిపించకపోయినా ఇక్కడ ఫుడ్డును పాలు పెట్టి వెళ్తుంటాను నేను. ఇక్కడ వర్షంలో తడిసిపోయి ఉంది కంప్లీట్గా. అది పాలు పోయగానే కాస్త శక్తి అండి, అన్నం కన్నా పాలు ఎక్కువ తాగుతుంది డాగ్. నియోమిక్ ట్యాబ్లెట్ కూడా వేశానండి. శరీరం మీద ప్యాచెస్ ఉన్నాయి కదా, కాస్త స్కిన్ ఎలర్జీ కూడా ఉన్నట్టుంది దానికి, అందుకే నియోమిక్ వేశాను. కానీ ఈ డిస్టెంపర్కే పాపం ఎలా నిద్రపోతుందో ఏమో కూడా అర్థం కావట్లేదు. ఒక్క క్షణం తినేటప్పుడు కూడా ఎట్లా ఊగిపోతుంది చూడు. ఇంకా నిద్రపోవడం ఏముంటుంది, నరకం అంటే ఇదే అండి. మూగజీవులు అవి ఎంత దూరం ఆ ఫుడ్ కోసం అన్ని 2 స్ట్రీట్లు దాటి నడిచి వస్తూ ఉంటుంది. నేను ఒకసారి రోడ్డు మీద కూడా చూసాను అటువైపు. కానీ చేయగలిగింది ఏముంది, ఇక తనకి ఎక్కడికి ఫుడ్ తనకు దొరికేలాగా చూడడమే అండి మనం చేసే. ఇట్లా ఎన్నో ఉన్నాయి అనారోగ్యాలతోని, ఆకలితోని వీధుల్లో తిరుగుతూ ఉంటాయండి. మానవత్వం ఉన్న మనుషులుగా మనం చేయగలిగింది కాస్త ఫుడ్, వాటర్ వాటికి అందించడమేనండి.